రెండో దినవృత్తాంత గ్రంథంలో 34వ అధ్యాయము 27వ వచనమండి. 2 Chronicles చాప్టర్ 34 27 and 28 వర్సెస్. నీ మనస్సు మెత్తనిదై ఈ స్థలం మీదను దాని కాపురస్తుల మీదను దేవుడు పలికిన మాటలను నువ్వు వినినప్పుడు నా సన్నిధిని నిన్ను నీవు తగ్గించుకొని నీ వస్త్రములు చింపుకొని నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనుక నీ మనవిని నేను ఆలకించి తిని నేను నీ పితరుల యొద్ద నిన్ను చేర్చుదును. నెమ్మది గలవాడవై నీవు నీ సమాధిలోనికి చేర్చబడుదువు. ఈ స్థలము మీదికిని దాని కాపురస్తుల మీదికిని నేను రప్పించు అపాయము నీవు కన్నులారా చూడవు. అంతే చాలమ్మా. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమ కలిగిన రాజా, ఆది సంభూతుడా, మీకే వెళ్ళదొల స్తోత్రనైనా. గత దినాలు మాసాలంతా కాచి కాపాడి తండ్రి, ఈ యొక్క పునరుత్థాన దినముందు తండ్రి నైనా మీరు ఆశీర్వదించిన యొక్క దినముందు తండ్రి, ఈ విధంగా సంఘ బిడ్డలతో కలిసినైనా మిమ్మల్ని స్తుతించి ఆరాధించే కృపను అనుగ్రహించిన దేవానికి స్తోత్రనైనా. దేవ, మరి కొద్ది నిమిషాలు తండ్రి మీ యొక్క వాక్యం ధ్యానించబోతుండగా మీ యొక్క ఆత్మ సహాయం నడిపింపు అనుగ్రహించండి తండ్రి నైనా. మీరు మాట్లాడితే తండ్రి దేవ మా జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి కాబట్టి మీ యొక్క వాక్యం ద్వారా మా యొక్క జీవితాలు తండ్రి మేము సరిచేసుకుని మీకు మహిమార్థంగా సాక్షికరంగా జీవించే కృపను అనుగ్రహిస్తారని ఈ యొక్క ప్రార్థన యేసుక్రీస్తుని అడిగి పొందినాం తండ్రి, ఆమేన్. దేవునామకు స్తోత్రం కలుగాక. మనము రెండో దినవృత్తాంత గ్రంథము 34వ అధ్యాయము 27-28 వచనం చదువుకున్నామండి. నీ మనస్సు మెత్తనిదై ఈ స్థలము మీదను దాని కాపురస్తుల మీదను దేవుడు పలికిన మాటలు నీవు వినినప్పుడు నా సన్నిధిని నిన్ను నీవు తగ్గించుకొని నీ వస్త్రములు చింపుకొని నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనుక నీ మనవి నేను ఆలకించి తిని నేను నీ పితరుల యొద్దకు నిన్ను చేర్చుదును. నెమ్మది గలవాడై నీవు నీ సమాధిలోనికి చేర్చబడదు. ఈ స్థలము మీదికి దాని కాపురస్తుల మీదికి నేను రప్పించు అపాయము నీవు కన్నులారా చూడవు. దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడండి? యూదా రాజైన యోషియా. ఏమండి? యోషియా. యూదా రాజైన యోషియా. యోషియా అంటే ఏం తెలుసండి? యెహోవా బాగు చేయును. ఏమండి? యెహోవా బాగు చేయును. ఇతడు యూదారాజుకు ఆమోసు కుమారుడు. ఆమోసు యొక్క తండ్రి ఎవరండి? మనిషి తండ్రి ఎవరు తెలుసండి? హిజ్కియా. ఇక్కడ హిజ్కియా యొక్క మనుమడుగా మనం చూస్తుండే యోషియా. ఇక్కడ ఈయన ఏమండి ఎన్నో సంవత్సరాలు రాజ్యం మేలంటే 8వ సంవత్సరంలో రాజ్యం మేలాడంట. చిన్న వయసులోనే ఆ యొక్క సింహాసనంలో కూర్చున్నాడు. ఎందుకు ఆ యొక్క చిన్న వయసులోనే సింహాసనం కూర్చోవలసి వచ్చిందంటే ఆయన యొక్క తండ్రి అయిన ఆమోసుని ఏం చేసినారంట, కొందరు కుట్ర పని ఏం చేసినట్టు ఆయన చంపివేసినాడు. కాబట్టి ఆయన కుమారుడు ఈయన్ని ఏం చేసినారు? రాజుగా అభిషేకం చేసినట్లుగా మనం చూస్తున్నామండి. అంతేకాదు ఈ యొక్క యూదా రాజుల్లోనే ఈయన మంచి ఒక పేరు పొందిన ఒక మంచి దేవునితో భయభక్తి కలిగిన ఒక రాజుగా మనం చూస్తామండి. ఎంతోమంది రాజులు వచ్చిపోయినారు కానీ ఈ యొక్క చిన్న కుమారుడుగా ఆ యొక్క సింహాసనం ఎక్కిన ఆ యొక్క రాజు దేవునికి ఎంతో ఇష్టడుగా జీవించినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ ఈ యొక్క ఇంత యొక్క చిన్న వయసులో ఆయన ఏం చేసినాడు మనం చూస్తాం. చూడండి, అదే 34వ అధ్యాయము 2వ. అతడు యెహోవా దృష్టికి నీతిని అనుసరించుచు కుడికైనను ఎడమకైనను తొలగకుండా తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను. తన ఏలుబడి యందు 8వ సంవత్సరమున తానిక్కను బాలుడై ఉండగానే అతడు తన పితరుడైన దావీదు యొక్క దేవుని యొద్ద విచారించుటకు పూనుకొనిన వాడై. అంతే చాలండి. ఏమండి? తన ఏలుబడి యందు 8వ సంవత్సరమున తాను ఇంకా బాలుడై ఉండగానే అతడు తన పితరుడైన దావీదు దేవుని యొద్ద ఏం చేసినట్టండి? విచారణ చేసినంట. ఈ యొక్క యూదా రాజులలో మంచి పేరు పొందిన ఒక 7వ రాజు అంటండి ఈయన తర్వాత ఎవరు కూడా మంచివారుగా లేరు. అందరూ దుర్మార్గులుగా జీవించినట్లుగా చూస్తున్నాం. మంచివారులైన ఆఖరివాడు. ఇటువంటి వాడు ఎప్పుడైతే 8వ సంవత్సరం 8 సంవత్సరాల వరకు ఏం జ్ఞానం ఉంటుందండి?
తండ్రి దుర్మార్గుడు, చాలా భయంకరమైన వాడు. అంతేకాదు అతని తండ్రి, అతని తాత కూడా దుర్మార్గుడుగానే ఉన్నాడు. అటువంటి యొక్క కడుపులో పుట్టిన ఈ యొక్క యోషి ఎటువంటి వాడంటే దేవుని యందు భయభక్తి గలవాడంట. దావీదు ఏ విధంగా దేవుని యందు భయభక్తి కలిగి జీవించినాడో ఆ విధంగా జీవించినాడు. అంతేకాదు హిజ్కియా, ఈయన హిజ్కియాకి మనుమడవుతాడు. ఆ యొక్క హిజ్కియా రాజు ఎటువంటి వాడండి? హిజ్కియా అంటే తెలుసా? ఎటువంటి వాడండి? ఆయన దేవుని యందు భయభక్తి కలిగిన వాడండి. ఆయనకు మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఏం చేసినాడు? ప్రార్థన చేసినాడు. ప్రభా, నన్ను ఆశీర్వదించు ప్రభా, నేను ఈ యొక్క రాజ్యానికి వచ్చినప్పుడు నేను చేసిన కార్యాలు నువ్వు జ్ఞాపకం చేసుకో. ఆయన రాజ్యానికి వచ్చిన వెంటనే ఏం చేసినాడండి? ఆయన దేవుని కార్యాలు చేసినాడండి. పడిపోయిన మందిరాన్ని బాగు చేసినాడు. కాబట్టి అంటాడు, ప్రభా ఒక్కసారి నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నప్పుడు దేవుడు ఆయనకు ప్రార్థన ఆలకించి ఏం చేసినాడు? ఆయనకి ఎంత ఇచ్చినాడు? ఇంకా వయసు 15 సంవత్సరాల ఆయుష్ ఆయనకు పొడిగించినట్లుగా చూస్తున్నాం. వారి యొక్క మనుముడైన వారి యొక్క తండ్రి యొక్క బుద్ధులు ఈయనకి రాలేదు. ఇంకొకటి, తండ్రి దుర్మార్గుడు అయినప్పటికీ కూడా ఈయన ఈ విధంగా దేవుని యందు భయభక్తి కలిగి ఉండటం కారణం ఎవరు అంటారండి? ఇంకా ఎవరు ఉంటారండి? పిల్లల్ని పెంచేటవాళ్ళు ఎవరండి? తల్లి ఎదిద్దా. ఎదిద్దా అంటే ఏం తెలుసండి? దేవునికి ప్రియురాలు. ఈ పేరు ఇంకొకరు ఎవరికి ఉందండి? సొలొమోనుకు దేవుడు పెట్టినాడు. ఎదిద్యా అనే పేరు ఉంది అక్కడ. ఈమె పేరు ఎదిద్దా. దేవునికి ప్రియురాలు, ఇష్టురాలుగా జీవించింది. అంతేకాదు తన భర్త దుర్మార్గుడు అయినప్పటికీ కూడా కుమారుని ఆ యొక్క దుర్మార్గంలో నడిపించుటకు ఆమె ముందుకు పోలేదు. ఎక్కడ కూడా అటువంటి ఒక ఆలోచన తన కుమారుడికి రాకోకుండా చిన్న వయసు నుంచే ఆ యొక్క తల్లి కుమారుని దేవుని యొక్క భయభక్తిలో పెంచినట్లుగా మనం చూస్తున్నాం. అందుకే సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనంలో ఏముందండి? బాలుడు నడవలసిన త్రోవలో వాని నేర్పుము, వాడు పెద్దవాడైన తర్వాత దాని నుంచి తొలగిపోడంట. అందుకే కదండి మనం సండే స్కూల్ పెట్టేది. ఎందుకు? ఈ యొక్క చిన్న వయసు నుంచి బిడ్డలు దేవుని యొక్క భయభక్తిలో పెంచాలి. వారు పెద్దవారైనప్పుడు వారిని చూసి ఏమంటారు? అబ్బా, వీరు కన్న తల్లిదండ్రులు ధన్యులనలా. దుర్మార్గులుగా ఉంటే అబ్బా, వీరు తల్లిదండ్రులు ఎటువంటి వారండి, ఎంత దుర్మార్గపు పిల్లలు పుట్టినారండి అంటారు. కానీ అదే మంచిగా ఉంటే అబ్బా, నిజంగా వీరి యొక్క తల్లిదండ్రులు ఎంత అదృష్టవంతులండి. కాబట్టి ఇక్కడ మనం చూసిన యొక్క కుమారుడు 8వ సంవత్సరంలోనే ఆ యొక్క సింహాసనంలో కూర్చోవలసి వచ్చింది. కానీ ఆ యొక్క తల్లి మాత్రము, తండ్రి తన భర్త దుర్మార్గుడు అయినప్పుడు కూడా ఈ యొక్క తల్లి దేవుని యొక్క భయభక్తిలో కుమారుడిని పెంచినట్లుగా మనం చూస్తున్నాం. ఆమె గురించి ఎక్కువగా రాయబడలేదు. 2వ రాజుల గ్రంథము 22వ అధ్యాయంలో మాత్రం అక్కడ ఈయనక తల్లి అనక రాయబడింది. ఆమెను గురించి ఎక్కువగా రాయబడలేదు. కానీ ఇక్కడ ఈ యొక్క కుమారుని యొక్క జీవితం చూసినప్పుడు మనకు తెలుస్తూ ఉంది ఆ యొక్క తల్లి ఎటువంటిదని చెప్పి. ఒకవేళ ఆ యొక్క తల్లి కూడా దుర్మార్గురాలుగా ఉంటే, ఆమె కూడా విగ్రహారాధికురాలుగా ఉంటే, వీర తండ్రి ఎంత భయంకరమైన విగ్రహారాధికుడు, దుర్మార్గుడు, దేవునికి అయిష్టంగా జీవించినవాడు. ఈమె కూడా తన భర్త యొక్క త్రోవలో ఈమె కూడా నడిచింటే తన కుమారుని కూడా అదే రీతిగా నడిపించేదేమో. కానీ ఇక్కడ భర్త ఎటువంటి వాడైనా కూడా ఇక్కడ ఏం చేసింది? ఆ యొక్క త్రోవలో నడువుకోకుండా దేవుని యందు భయభక్తి కలిగి జీవించాలి నా కుమారుడు, దేవునికి నమ్మకంగా జీవించాలని ఆశపడి ఆ విధంగా ఆ యొక్క కుమారుని పెంచుట ద్వారా ఆయన ఏం చేసినాడండి? తన ఏలుబడి యందు 8వ సంవత్సరమున తాను ఇంకనూ బాలుడై ఉండగానే అతడు తన పితరుడైన దేవుని యొద్ద ఏం చేస్తున్నాడండి? విచారించుట. ప్రభా, నేను ఏం చేయాలా? నువ్వు నాకు యొక్క సింహాసనం ఇచ్చినావు, నేను ఎట్లా జీవించాలా, ఏమీ చేయాలని చెప్పని దేవుని దగ్గర విచారించిండండి. దావీదు మహారాజు కూడా ఏ పని చేయాలంటే కూడా ఏం చేసేవాడండి? మొదట దేవుని దగ్గర అడిగేవాడు, ప్రభా నేను ఈ యొక్క స్థలానికి పోయేనా వద్దా, నేను ఎక్కడికి వెళ్ళాలి, అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, నేను యూదాకు వెళ్ళుదనా అంటే దేవుడు ఏమంటాడు? వెళ్ళు అంటాడు. తర్వాత హెబ్రోనుకు వెళ్ళుదనా అంటే వెళ్ళు. యూదా అంటే స్తుతించడం, హెబ్రోన్ అంటే సహవాసం.
దేవుడు మంచి పనికి పోతాడంటే దేవుడు వద్దంటాడండి. కానీ మనము కొన్నిసార్లు మనకిష్టమైన తలంపులు పెట్టుకొని ప్రభా నేను అట్లా పోతాను ఇట్లా పోతానంటే దేవుడు ఇష్టపడాడు. మంచి మార్గంలో నడవాలని చెప్పని దేవుని నాకు ఆశ ఉన్నది. యేసుప్రభు కూడా బాలుడుగా ఉన్నప్పుడు ఎట్లున్నాడండి ఆయన? మనం లూకా రాసిన సువార్తలో 2వ అధ్యాయంలో చూసినట్లయితే అతడు దేవునందు భయభక్తి కలిగి ఏమండి పెద్దల భయమందును దేవుని భయమందును అతడు వర్ధిల్లుచుండెను. యేసుప్రభు ఈ లోకానికి ఒక కుమారుడుగా వచ్చినప్పుడు ఆయన కూడా దేవునందు భయభక్తి కలిగి పెద్దల భయము, కొందరికి పెద్దల భయం అనేదే ఉండదు. కానీ దేవుడు యేసుప్రభు ఒక మాదిరి చూపించిండండి. కొందరు పెద్దోళ్ళు చూసినప్పుడు వాళ్ళకి విష్ చేయాలని కూడా ఆలోచన కూడా రాదు. కొందరు పిల్లలకి చూసి చూడుకోకున్నట్లకు పోతుంటారు. కానీ అటువంటిది దేవునికి ఇష్టం ఉండదు. పెద్దవారిని గౌరవించాలి. యేసుప్రభు ఆ విధంగా జీవించినాడు. అందుకే ఒక స్త్రీ ఏమన్నదండి, యేసుప్రభు వాక్యం చెప్పేటప్పుడు ఏమన్నది, నిన్ను కన్న గర్భము నువ్వు కుడిచిన స్థనములు ధన్యములైనాయి. అప్పుడు యేసుప్రభు ఏమంటండి, అంతేకాదమ్మా నా వాక్యము విని దాని ప్రకారంగా జీవించేవారు ఇంకా ధన్యులు. ఎప్పుడు మనం ధన్యులు అవుతామంటండి, దేవుని యొక్క వాక్యానికి లోబడి వినాలి, దాని ప్రకారంగా మనం జీవించాలి. ఒక చెవిత విడిచిపెట్టేది కాదు. దేవుని యొక్క ఆజ్ఞలు మనం పాటించినప్పుడు, దేవుని యొక్క వాక్యానుసారంగా మనం జీవించినప్పుడు మనము ధన్యులం అని చెప్పి నేను చూస్తున్నాం. ఇక్కడ యొక్క కుమారుడు చిన్న వయసులోనే దేవుని దాన్ని అడుగుతున్నాడు, నేను ఏం చేయాలా, ఎట్లుండాలని చెప్పని, ఏ కార్యము చేయాలి ప్రభా అని చెప్పి దేవుని వద్ద విచారించుటకు పూనుకున్నట్లుగా చూస్తున్నాం. అంతేకాదు ఏమండి 12వ ఏట ఏం చేసినట్టండి, ఉన్నత స్థలములను దేవతా స్తంభములను పడగొట్టి చెక్కిన విగ్రహములను పోసిన విగ్రహమును తీసివేసి యూదా దేశమును యెరూషలేమును పవిత్ర చేయనారంభించిండు. 12 సంవత్సరాలు. ఎన్నో సంవత్సరం అండి? 12 సంవత్సరాలు. కొందరు పిల్లలకి ఇంకా సరే జ్ఞానం కూడా ఉండదు. ఈ లోక జ్ఞానం ఉంటుంది కానీ ఆత్మికమైన జ్ఞానం ఉండదు. ఎందుకు ఉండదంటే తల్లిదండ్రులు ఆ విధంగా నేర్పించారు. కానీ ఇక కుమారుడు చిన్న వయసులోనే దేవుని దగ్గర విచారించుకుని పూనుకున్నాడు. రెండోది ఏం చేశాడంటండి, ఆ యొక్క దేవతా స్తంభములు తీసివేసినాడు. ఎందుకు దేవతా స్తంభం తీసివేసినంటే అతని తండ్రి ఏం చేసినాడు, భయంకరమైన విగ్రహారాధికుడు. తాను విగ్రహారాధికుడై ఉండి తన దేశంలో ప్రజలందరూ భయంకరమైన విగ్రహారాధికులుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే రాజు ఎట్లుంటే ప్రజలు కూడా ఆ విధంగా ఉంటారు. ఆయన చెప్పిన మాట వీరు వినాలి. కాబట్టి అటువంటి ఒక భయంకరమైన విగ్రహాల నుంచి ఇక్కడ ఆ యొక్క దేశాన్ని కాపాడినట్లుగా మనం చూస్తున్నాం. ఏమండి, యెరూషలేమును పవిత్ర చేయనారంభించెను. యెరూషలేములో యూదా దేశంలో ఉండే విగ్రహాలన్నీ తీసేపించి పవిత్రపరిచినాడంట. అంతేకాదు 8వ వచనంలో చూడండి, అతని ఏలుబడి 18వ సంవత్సరమున దేశమును మందిరమును పవిత్రపరచుటైన తరువాత అంతే చాలండి. తన ఏలుబడి యందు 18వ సంవత్సరమున ఏమండి 12వ సంవత్సరంలో ఏం చేసినాడు, దేవుని మందిరాలన్నీ శుభ్రం చేసినాడు. ఎక్కడ కూడా అపవిత్రత అనేది దేశంలో లేకోకుండా, ఎక్కడ కూడా మందిరంలో, ఎందుకంటే మందిరంలో ఉన్న ఉపకరణలు తీసేసి అన్ని విగ్రహారాధన ఉన్నది. ఆ యొక్క విగ్రహాలన్నీ తీసేసి పవిత్రపరిచినాడు. పవిత్రపరిచి 18వ ఏట ఏం చేసినాడు, యాజకులను అందరినీ పిలిపించినాడు. పవిత్రపరిచిన తర్వాత ఇప్పుడు దేవుని యొక్క సన్నిధానంలో ఎవరు ఉండాలి, యాజకులు ఉండాలి, గాయకులు ఉండాలి, ప్రార్థన చేసేవారు ఉండాలి. కాబట్టి వారందరినీ పిలిపించినప్పుడు వారందరూ వచ్చి ఆ యొక్క దేవుని మందిరం పరిశుద్ధపరిచేటప్పుడు అక్కడ ఏం దొరికిందంటే చూడండి, 14వ వచనంలో చూడమా, యెహోవా మందిరంలోనికి తేబడిన ద్రవ్యమును బయటికి తీసుకుని వచ్చినప్పుడు మోషే ద్వారా యెహోవా దయచేసిన ధర్మశాస్త్రముల గల గ్రంథము యాజకుడైన హిల్కీయాకు కనబడెను. ఏం చేసినట్టే ఏం దొరికిందంటండి, మందిరము క్లీన్ చేసేటప్పుడు ధర్మశాస్త్ర గ్రంథము కనబడింది అనమాట. ఆ యొక్క ధర్మశాస్త్ర గ్రంథము కనబడినప్పుడు ఏం చేసినండి, దాన్ని తీసుకొని
రాజు దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు ఆ యొక్క రాజు సన్నిధిలో ఆ ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్న మాటలు వినిపించినారు. ధర్మశాస్త్ర గ్రంథంలో ఏముందండి? 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఆ యొక్క ఆజ్ఞలని వినిపించినాడు. మనం అంతే కదా, ద్వితీయోపదేశ కాండంలో మనం చూసినట్లయితే 28వ అధ్యాయంలో ఏముందండి? మీరు దేవుని యొక్క మాట వినిన ఎడల ఈ యొక్క ఆశీర్వాదాలన్నీ మీ మీదకి వచ్చినాం. 1 నుంచి 14 వరకు ఆశీర్వాదాలు ఉన్నాయి. 15 తర్వాత వినని ఎడల దేవుని యొక్క మాట వినని ఎడల ఈ యొక్క శాపాలన్నీ మీ మీదకి వచ్చినని చెప్పి ఆ యొక్క మాట చెప్పినప్పుడు రాజుకు భయమైంది. తనకు వస్త్రాలు చింపుకొని దేవుని యొక్క సన్నిధానంలో పశ్చాత్తాపడున్నాడు. ఎందుకంటే దేశం ఎట్లా ఉంది ఇప్పుడు? విగ్రహారాధనతో కూడి ఉన్నది. ఎంతో భయంకరమైన స్థితిలో ఉన్నది. అవునా ప్రభువా, ఇటువంటి ఒక భయంకరమైన స్థితి దేవా మా యొక్క దేశానికి నువ్వు రప్పింపబోతున్నావా ప్రభా అని దేవుని యొక్క సన్నిధానంలో పశ్చాత్తాపడున్నాడు. పశ్చాత్తాపడి దీని గూర్చి ముందు ఏం జరగబోతుందో దాని గురించి తెలుసుకోవాలని చెప్పి ఒక ప్రవక్తి దగ్గరికి పంపినట్లుగా మనం చూస్తాం. చూడండి 22వ వచనమండి. 22వ వచనము. ఆ మనుషులు 4వ లైన్ నుంచి చదువుమా. షల్లూము యొక్క అప్పుడు ఎక్కడ అదేనా తిక్వా కుమారుడును వస్త్రశాలకు పై విచారణకర్త అయినగు షల్లూము యొక్క భార్య అయిన హుల్దా అను ప్రవక్తి యొద్దకు పోయిరి. ఆమె అప్పుడు యెరూషలేమునకు చేరిన యువభాగంలో కాపురముండెను. వారు ఆమెతో సంగతి చెప్పగా ఆమె వారితో ఇట్లా, నేను ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆలకించుడి, నేను ఈ స్థలం మీదికిని దాని కాపురస్తుల మీదికిని యూదారాజు సముఖమున చదివి వినిపింపబడిన గ్రంథమునందు రాయబడి ఉన్న శాపములన్నిటినీ రప్పింపజేసేదను. వారు నన్ను విసర్జించి ఇతర దేవతలకు ధూపం వేసి తమ చేతి పనుల వలన నాకు కోపం పుట్టించి ఉన్నారు గనుక నా కోపము ఈ స్థలం మీద మితి లేకుండా కుమ్మరింపబడును. నా యొద్దకు మిమ్మను పంపిన వానికి ఈ వార్త తెలుపుడి. ఏమండి, ఆమె దగ్గరికి పోయినప్పుడు ఈ విషయాలన్నీ చెప్పింది. ఈ యొక్క దేశం మీదకి దేవుడు ఉగ్రతను పంపింపబోతున్నాడు. హుల్దా ఆ యొక్క ప్రవక్తి, ఆమె దేవుడు చెప్పిన ఒక మాటలు, దేవుడు తనతో ఆమెతో ఏదైతే ప్రవచించిన యొక్క మాటలు ప్రజలకు వినిపించినాడు. దేవుడు యొక్క దేశానికి ఉగ్రత పంపింపబోతున్నాడు అని చెప్పిన తర్వాత మరి ఇక్కడ ఏమంటుంది? అప్పుడు 27వ వచనంలో, నీ మనస్సు మెత్తనిదై ఈ స్థలం మీద దాని కాపురస్తుల మీదను దేవుడు పలికిన మాటను వినినప్పుడు నా సన్నిధిని నీవు తగ్గించుకొని నీ వస్త్రములు చింపుకొని నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనుక. ఎవరు ఈ యొక్క దేశం మీదకి నేను ఇటువంటి ఒక భయంకరమైన స్థితి రాబోతుంది. కానీ ఈ యొక్క రాజు గురించి, ఎవరండి ఆ యొక్క రాజు? యోషియా. ఆ రాజు గురించి ఏమంటుంది? నువ్వు ఎప్పుడైతే ఈ యొక్క మాటలు విన్నావో ఏం చేసినట్టండి, ఆయన వస్త్రాలు చింపుకొని దేవుని యొక్క సన్నిధానంలో కఠినుడు కాకోకుండా ఏమండి మెత్తని హృదయంతో ఏం చేశాడు? దేవుని అంగీకరించినాడు. దేవా, నేను పాపిని ప్రభా, నన్ను క్షమించు ప్రభా, ఇటువంటి ఒక భయంకరమైన స్థితి నుంచి నన్ను మమ్మల్ని కాపాడమని ప్రార్థించినాడు. కాబట్టి ఈయన బ్రతికిన దినములలో ఇటువంటి ఒక స్థితి రాకుండా నేను ఆయన్ని కాపాడుతాను. ఎందుకంటే దేవుని సన్నిధానంలో పశ్చాత్తాపడున్నాడు కాబట్టి. కానీ నువ్వు చనిపోయిన తర్వాత, నీ దినములు గతించిన తర్వాత ఈ శాపములన్నీ ఈ దేశం మీదకి, ఈ యొక్క ప్రజల మీదకి నేను రప్పిస్తానని చెప్పి ఆ యొక్క హుల్దా, ఆ యొక్క ప్రవక్తి దేవుడు చెప్పిన ఒక మాటలు అక్కడ ప్రవచించినట్లుగా మనం చూస్తున్నామండి. ఎందుకు దేవుడు ఈయన మీదకి రానిలేదు? దేవుని యందు భయభక్తి కలిగి కుడికైనను ఎడమకైనను తిరుక్కోకుండా ఎప్పుడైతే ఆ యొక్క ప్రవక్తలు, శాస్త్రులు ఆ యొక్క పరిశుద్ధ గ్రంథమును దేవుడిచ్చిన ఆజ్ఞలు చెప్పినప్పుడు ఆయన ఏం చేశాడు? పశ్చాత్తాపపడ్డాడు. అవును ప్రభా, మేము పాపులము, మేము నీచులము, నువ్వు ఇచ్చిన ఆజ్ఞలను మేము ధిక్కరించిన వారము, మేము విగ్రహారాధన చేసినాం, మేము నీకు అయిష్టమైన దానిని మేము పూజించినాము. దేవా, మమ్మల్ని క్షమించు, దేవా నన్ను క్షమించమని చెప్పి దేవుని సన్నిధానంలో పశ్చాత్తాపపడ్డాడండి. అవునండి, ఎవరే కానీ దేవుని యొక్క సన్నిధానంలో పశ్చాత్తాపడితే ఎటువంటి వారినైనా దేవుడు క్షమించుటకు సిద్ధమైన మనసు గలవడాన్ని మనం ఇక్కడ చూస్తామండి. అంతేకాదు,
అంటాడు కదా, నీ తదనంతరం ఈ యొక్క శాపము ఈ దేశాన్ని మీదకి రప్పిస్తానని చెప్పినప్పుడు కింద ఆ యొక్క రాజు ఏం చేసినాడండి, అందరినీ యూదులను ఏమండి ఇశ్రాయేలు ప్రజలను బెన్యామీనులను యెరూషలేములో కాపురం ఉండే లేవీయులు ప్రతి ఒక్కరిని పిలిపించినాడంట. అందరినీ పిలిపించినాడు. నిజంగా ఎంత గొప్ప రాజు చూడండి. నేను ఒక్కటే పరలోకరు అయిపోయింది, నీ తదనంతరము ఈ కార్యము జరుగుతుంది అన్నాడు కదా, నా మట్టుకు నేను బాగుంటే అయిపోయింది అనుకున్నాడా? లేదు. ఏం చేసినాడు, ప్రజలందరూ యూదా ఇశ్రాయేలు ప్రజలందరినీ సమకూర్చి వారి దగ్గర కూడా ఈ యొక్క మాటలు, ఆ యొక్క పరిశుద్ధ గ్రంథంలో దేవుడిచ్చిన ఆజ్ఞలు వారి అందరి ఎదుట తెలిపేటట్లుగా చేసినప్పుడు, అంతేకాదు అంటాడు, నేను మాత్రము నా దేవుని నేను పరిపూర్ణ హృదయంతో నేను దేవుని సేవిస్తాను, పూర్ణ ఆత్మతో పూర్ణ సత్యముతో పూర్ణ హృదయంతో నిజమైన దేవుడైన నాయక యెహోవాను నేను సేవిస్తానని చెప్పని. అంతేకాదు వారందరితో కూడా ప్రజలందరితో కూడా అక్కడ చేరొచ్చిన ప్రజలందరితో కూడా ఆయన ఏం చేసినాడు, ఆ మాటలు పలికేటట్లు చేసినాడు. ఎందుకంటే ఒక్క ఆత్మ కూడా నశించి నరకానికి పోట దేవునికి ఇష్టం లేదు. ఈయన యొక్క మనస్సు కూడా దేవుని యొక్క మనసు లెక్క మనం చూస్తున్నాం. ఎందుకంటే తన మట్టుకు తాను రక్షింపబడి ఉంటే చాలా అనుకోలేదండి. ఏమండి, ప్రజలందరి నోట ఆ యొక్క మాట పలికించినట్లుగా మనం చూస్తాం. చూడండి 32 వచనం చదవమా. 34. మరియు అతడు యెరూషలేమునందున్న వారినందరినీ బెన్యామీనులందరినీ అట్టి నిబంధనకు ఒప్పుకొన చేసెను గనుక యెరూషలేము కాపురస్తులు తమ పితరుల దేవుడైన దేవుని నిబంధన ప్రకారము ప్రవర్తించిరి. మరియు యోషియా ఇశ్రాయేలీయులకు చెందిన దేశములన్నిటిలో నుండి హేయమైన విగ్రహములన్నిటిని తీసివేసి ఇశ్రాయేలీయులందరూ తమ దేవుడైన యెహోవాను సేవించినట్లు చేసెను. అతని దినములన్నీ వారు తమ పితరుల దేవుడైన యెహోవాను అనుసరించుట మానలేదు. ఏమండి, ఆయన ఉన్న దినములన్నీ, ఆయన జీవించిన సంవత్సరములన్నీ ఏదైతే దేవుని యొక్క సన్నిధానంలో ప్రమాణం చేసినారో, ఆ యొక్క దేవుని సన్నిధిలో చేసిన ప్రమాణం ప్రకారంగా నిజమైన దేవుని తప్ప వేరే ఏ దేవుని కూడా వారు పూజించలేదు. వారి దగ్గర ఉన్న విగ్రహాలన్నీ వారు తీసివేసినారు. ఎందుకంటే మనము నిర్గమకాండం 20 అధ్యాయంలో ఏముందండి, పైన ఆకాశం ఉందే కానీ భూమి కింద ఉండే నీళ్ళైందే కానీ మీరు ఏ రూపం కూడా మీరు చేసుకోకూడదు, దేనికి కూడా మీరు పూజించకూడదు. ఏ రూపం, చాలామంది మనం చూస్తుంటాం యేసు ప్రభు ఫోటో పెట్టుకొని పూజ చేస్తుంటారు. దేవుడు అంటాడు కదా, మీరు ఏ రూపాన్ని పోల్చెదరు. ఏమండి, ఆయన పరిశుద్ధుడు మహాగణుడు, ఆయన చూసేకి మనకి చేత కాదు. అటువంటి ఒక దేవుని మీరు ఏ రూపం చేసుకుని మీరు పూజిస్తారు, ఆ విధంగా మీరు ఎవరు కూడా పూజించకూడదు. ఆ విధంగా పూజిస్తే మీరు శాపగ్రస్తులైతారు. ఆ యొక్క మాటలు చెప్పినప్పుడు ప్రజలందరూ దేశంలో యూదా ఇశ్రాయేలు ప్రజలందరూ దేవుని యొక్క సన్నిధానంలో వారి యొక్క ఆత్మను కుమ్మరించి వారు పశ్చాత్తాపడినట్లుగా మనం చూస్తున్నామండి. వారు పశ్చాత్తాపడటం వలన ఈ రాజు ఉన్నన్ని రోజులు ఎవరు కూడా ఇతర దేవతలను వాళ్ళు పూజించలేదని చెప్పి మనం చూస్తాం. అంతేకాదు 35 అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ ఇంకొక పని ఏం చేసినాడు చూడండి. మరియు యోషియా యెరూషలేమునందు యెహోవాకు పస్కా పండుగ ఆచరించెను. మొదటి నెల 14వ దినమున జనులు పస్కా పశువును వధించి. అంతే చాలండి. మరియు యోషియా యెరూషలేమునందు యెహోవాకు పస్కా పండుగ ఆచరించిండంట. పస్కా పండుగ ఆచరించిండు. మరి అదేవిధంగా 18 వచనం చదవమా. ప్రవక్తయగు సమూయేలు దినములు మొదలుకొని ఇశ్రాయేలులో పస్కా పండుగ అంత ఘనముగా ఆచరింపబడి ఉండలేదు. యోషియాయు యాజకులను లేవీయులను అక్కడనున్న యూదా ఇశ్రాయేలు వారందరూ యెరూషలేము కాపురస్తులను ఆచరించిన ప్రకారము ఇశ్రాయేలు రాజులందరిలో ఒక్కడైనను పస్కా పండుగను ఆచరించి ఉండలేదు. ఏమండి, ప్రవక్తకు సమూయేలు దినములు మొదలుకొని ఇంతవరకు ఈయన దినము వరకు పస్కా పండుగ ఆ విధంగా వారు ఆచరించలేదంట. ఎంత ఘనంగా దేవుని ఆరాధించిండు, ఎంత ఘనంగా ఆచరించినాడు. తాను ఒక్కటే దేవుని పూజించేది కాదు, ఆయన ఒక్కటే దేవుని ఆరాధించేది కాదు, ప్రజలందరితో కలిసి దేవుని ఆరాధించినట్లుగా మనం చూస్తున్నాం. ఆ యొక్క పస్కా పండుగ వారు ఆచరించినట్లుగా మనం చూస్తున్నాం. ఇంతవరకు ఎప్పుడు సమూయేలు ప్రవక్త అయినా సమూయేలు మొదలుకొని ఇంత ఘనంగా
మనం దేవుని ఘనంగా ఎప్పుడు ఆరాధిస్తామండి? యెషయా గ్రంథంలో ఉంది కదా, ఈ యొక్క దినము ఘనమైనదని మనోహరమైనదని ఎరిగి దేవుని ఘనంగా మనోహరంగా ఆచరించాలంట. ఎప్పుడు ఆచరిస్తాం మనము? మనం పూర్ణ హృదయంతో దేవుని ఆరాధించినప్పుడే, పూర్ణ హృదయంతో మన పాపాలు ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టినప్పుడే. మన పాపాలను పరిపూర్ణంగా విడిచిపెట్టాలా. కప్పుకోకుండా తన పాపాలని ఒప్పుకొనివాడు ధన్యుడు అన్నాడు. ఒప్పుకోవాలా, విడిచిపెట్టాలా. ఒప్పుకొని అయిపోయిందని కాదు, దాన్ని విడిచిపెట్టి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో మనము దేవుని ఆరాధించాలి. అప్పుడే దేవునికి ఇష్టమైనదండి. ఎప్పుడు మనం చెప్తుంటాం, వాక్యం అయిన తర్వాత దేవుని స్తుతించండి, దేవుని ఆరాధించండి, స్తుతులు చెల్లించండి అంటే చాలామంది ఆరాధించలేకపోతున్నారు. ఎందుకంటే వారు మనసు ఒక్క దగ్గర ఉంటే మనిషి ఒక్క దగ్గర ఉంటారు. దేవుని యొక్క సన్నిధానానికి వచ్చి ఉంటారు, కానీ వారు పరిపూర్ణంగా దేవుని ఆరాధించలేకపోతున్నారు. కాబట్టి అటువంటి యొక్క మనసు దేవునికి ఇష్టమైంది కాదండి. దేవుని ఆరాధించరు, పరిపూర్ణ హృదయంతో ఆరాధించాలంటాడు. పరిపూర్ణ ఆత్మతో, శక్తితో, బలంతో, వివేకంతో దేవుని ఆరాధించాలంట. నిజముగా చిన్న వయసు నుంచి ఆ యొక్క తల్లి దేవునందు భయభక్తి కలిగి జీవించుటకు నేర్పించింది. కాబట్టి తండ్రి యొక్క ఎటువంటి ఒక దుష్ట ఆలోచన, దుష్ట తలంపు ఆ యొక్క కుమారులో రాకోకుండా చేసింది. కాబట్టి క్రమంగా ఏమండి, ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ మొదట దేవుని దగ్గర విచారించుకుంటూ పూనుకున్నాడు. రెండోది దేవుని యొక్క మందిరాలు, దేశాన్ని, యూదా ఇశ్రాయేలు దేశాన్ని అంతా ఎక్కడెక్కడ విగ్రహాలు ఉండే అవన్నీ తీసుకొని పుడి చేసేసినారంట. ఏమండి, విగ్రహాలన్నీ తీసుకొని ఏం చేసినట్టు వాళ్ళు పుడి చేసి పడేసినట్లుగా చూస్తున్నాం. పడేసి శుభ్రం చేసినారు. అంతేకాదు, దొరికిన యొక్క పరిశుద్ధ గ్రంథము, మోషే రాసిన యొక్క ఏమండి ఆజ్ఞలను వారు చదివినప్పుడు తమ యొక్క జీవితాన్ని మార్చుకున్నారు. అయ్యో, ఇటువంటి ఒక భయంకరమైన స్థితి మన మీదకి రాబోతుందా? అయ్యో, మేము పాపులము, నీచులము, దౌర్భాగ్యము, ఎరిగి మేము చెడిపోతున్నాం. ఎందుకంటే ఇశ్రాయేల్ ప్రజలంటే ఎవరండి? దేవుడు ఏర్పరచుకున్న ఒక జనాంగం. తెలీదా వారికి? దేవుని ఆరాధించాలని చెప్పని దేవుడు ఎక్కడి నుంచి పిలుచుకొని వచ్చిన వాళ్ళని? ఐగుప్తు నుంచి నడిపించినాడు. ఎందుకు? మీరు నన్ను ఆరాధించండి అండి. ఆరాధించమని పిలుచుకొని వస్తే మనము న్యాయాధిపతుల గ్రంథంలో చూసినట్లయితే దేవుడు ఏదైతే వద్దన్న పనే చేసినాడు. మీరు అన్యులతో సాహసం చేయొద్దండి, అన్యుల పిల్లల్ని చేసుకోవద్దండి, అన్యుల పిల్లలకి ఇవ్వద్దండి, వారిని చేసుకోవద్దండి అంటే వారు ఏం చేసినారు? ఏది వద్దన్నారో వద్దన్న పనే. మనం కూడా చాలాసార్లు వద్దన్న పనే చేస్తూ ఉంటాం కదా. ఆదామవ్వలు కూడా అదే చేస్తున్నారు కదండి. దేవుడు ఏం చెప్పినాడు ఆదాముకి? ఇక్కడ ఫలాలన్నీ తినండి, కానీ అదొక్కటి తినద్దు అన్నాడు. ఆదాము చెప్తే ఆదాము అవ్వకు కూడా చెప్పినాడు, అమ్మ దేవుడు అన్నీ తినమన్నాడమ్మా, అన్నీ మన కోసమే ఇచ్చినాడు, కానీ అది ఒక్క పండు తినొద్దు అన్నాడంటే. కానీ సాతాను వచ్చి ఏం చేసింది? ఎప్పుడైతే ఒంటరిగా ఉన్నప్పుడే సాతాను పట్టుకుంటాడండి. ఒంటరిగా యవ్వనస్తులు కానీ ఎవరు ఒంటరిగా ఉన్నప్పుడు సాతాను ప్రవేశిస్తాడు. ఏం చేసినాడు? ఇది నిజమా? మీ దేవుడు తినొద్దన్నాడా? అయ్యో, మీ దేవుడు అబద్ధం చెప్పినాడు. ఈ పండు తింటే ఎట్లయితారంటండి? దేవతలకు అయిపోతారంట అనటానికి. అవునా? ఎందుకంటే స్త్రీకి అందం అంటే చాలా ఇష్టం. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. యెహోవా యందు భయభక్తి కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది. కానీ అయ్యో లేదు, ఇంకా అందంగా ఉంటారు. మీరు అందంగా ఉండేది దేవునికి ఇష్టం లేక ఆ పండు తినొద్దని చెప్పానంటాలకు ఆమె ఏం చేసింది? అవునా అన్నది అని మరి ఆడ మనసు మార్చుకుంటుందో అని సాతాను ఏం చేసిందండి? పోయి పండు కూడా తీసుకొని వచ్చి అవ్వకిచ్చి, అవ్వ తినేంతరు కాడ ఉన్నది. ఆడ మనసు మార్చుకుంటారని తన పని పూర్తి అయ్యేంత వరకు అక్కడి నుంచి పోదండి. మనమైతే సగం పనులు చేసిపోతుంటాం, దేవుని కార్యాలు సగం చేసిపోతాం. కానీ సాతాను మాత్రం తన పని పూర్తి అయ్యేంత వరకు, తన ప్లాన్ సక్సెస్ కావాలి. అవ్వ తిన్న తర్వాత ఏం చేసింది? ఇంకా ఎందుకంటే తాను తిన్న తర్వాత తన భర్తకు తప్పుకోకుండా ఇస్తుంది, భర్త కూడా తప్పుకోకుండా తింటాడు. ఎందుకంటే నా ఎముకలో ఒక ఎముక, నా మాంసంలో ఒక మాంసము
అని చెప్పి ఆమెను పొగడినాడు కాబట్టి ఇప్పుడు ఈ భార్యని నేను ఎట్లా విడిచిపెట్టి ఉండాలా? దేవుడు లేకున్నా పర్లేదు, ఈ భార్య నాకు తోడుకుంటే చాలా అనుకున్నానేమో. ఏమండి, భార్య చెప్పిన మాట విన్నాడు. విని ఏమైపోయినారండి వాళ్ళు? దిగంబరులు అయిపోయినారు. ఎంత మోసం చేస్తుంది చూడండి. మోసం మనం పడేంత వరకు ఎన్ని విధాలుగా ప్లానింగ్ చేస్తూ ఉంటుంది. కానీ మనం ఇక్కడ చూస్తున్నాం, ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు వద్దన్న పనే మనం అనుకుంటా, అయ్యో ఆనాడు నిజంగా ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు ఎంత మూర్ఖులు కదండి. అన్నిసార్లు చెప్పినా కూడా వారు దేవుని యొక్క మాట వినలేదు కదండి అని మనం అనుకుంటాం. వారికంటే మనం ఇంకా మూర్ఖులం అండి. ఎన్నిసార్లు ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క అరణ్యంలో ఎంతమంది చనిపోయినట్లుగా మనం రాలిపోయినారండి. మనం అనుకుంటాం మనం చాలా గొప్పవారము, మనం రాళ్ళలేదు, మనం మంచివారం కాబట్టే మనము సజీవులుగా ఉన్నాము, రాలిపోయినారంతా చెడ్డవాళ్ళని మనం అనుకుంటున్నామేమో. కానీ దేవుని కృపచేత మనం రక్షింపబడ్డామండి. ఇక్కడ మనం చూస్తాం, దావీదుకు దేవుడు అన్నట్టు నీ యొక్క సింహాసనం నేను నిరంతరం నిలిచి ఉండేటట్లుగా చేస్తానని చెప్పిన ఒక మాట ప్రకారంగా దావీదు రాజును బట్టి, దావీదు తర్వాత ఎంత సంతానం వచ్చినప్పుడు కూడా, వారు ఎన్ని పాపాలు చేసినప్పుడు కూడా ఆ యొక్క సింహాసనం అట్లే నిలబెట్టుకుంటూ వచ్చినాడండి. ఎందుకు? దావీదుకి ఇచ్చిన ఒక మాట. దేవుడు మాట ఇచ్చి తప్పేవాడు కదండి. మనం మాట ఇచ్చి తప్పిపోతుంటాం, కానీ మన దేవుడు వాగ్దానం ఇచ్చి తప్పే దేవుడు కాదు. ఈ యొక్క యోషి యొక్క తండ్రి, వారి యొక్క తండ్రి ఎంత భయంకరమైనప్పుడు కూడా ఏమండి, వారి యొక్క సింహాసనం అట్లే నిలబడింది. కొద్ది సంవత్సరాలు, కొందరైతే ఎక్కువ సంవత్సరాలు చేసినారు, దుర్మార్గులుగా ఉన్నారు. ఈయన యోషి తర్వాత చాలా కొద్ది సంవత్సరాలు వీరి యొక్క కుమారులు ఇంత గొప్ప భక్తి పరుడైనప్పుడు కూడా యోషి యొక్క కుమారులు దుర్మార్గులుగా జీవించినారు. ఎందుకంటే యోషి చెప్పిన ఒక మాటలకు వీరు లోబడలేదు. కానీ అంతకుముందు ఉన్నారు కదా రాజులు, వారి తాతలు, వారు చేసిన యొక్క దుర్మార్గపు పనులనే వారు అనుసరించినారు. ఎందుకంటే ఈయన ఉన్న దినం వరకు వారు చాలా బాగా ఉన్నారు. చెప్పేవారు లేకుంటే చేసేవారు చెడిపోతారంట. ఈయన తర్వాత వచ్చిన వాళ్ళంతా దుర్మార్గులు కాబట్టి ఆ ప్రజలను కూడా ఆ యొక్క దుర్మార్గపు పనిలోనే నడిపించినట్లుగా మనం చూస్తున్నాం. కానీ దేవుడు ఇక్కడ అంటాడు కదా, నీవు ఉన్న దినములలో ఈ యొక్క శాపం నీ మీదికి రాకుండా నేను కాపాడుతానంటాడు. అవునండి, ఎంత ప్రేమ కలిగిన దేవుడు చూడండి. ఆనాడు దావీదును బట్టి సింహాసనం నిలబెట్టినాడు. ఈనాడు యేసుక్రీస్తును బట్టి మనము సజీవ లెక్కలో ఉన్నామండి. దావీదును జ్ఞాపకం చేసుకుని దేవుడు వారి యొక్క సింహాసనం ఆశీర్వదించినట్లుగా మనల్ని ఎక్కడైనా చంపాలన్నప్పుడు మన రక్షకుడైన యేసు ప్రభువా వద్దు తండ్రి కదా. మనం లూకా రాసిన సువార్తలో చూస్తాం కదా, 3 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను, ఈ యొక్క చెట్టుకు ఏం లేదు, ఫలము లేదు, కాబట్టి నేను దీన్ని ఏం చేస్తాను, కొట్టివేసి వేరే చెట్టు నాటుతాను. ఇది ఉంటే ఏం ప్రయోజనం లేదు, వేరేదనే వేస్తే ఫలిస్తుందేమంటే ఏమంటారు అక్కడ ఆ యొక్క తోట యజమాని, లేదయ్యా ఈ ఒక్క సంవత్సరం చూస్తాను. ఈ ఒక్క సంవత్సరం ఎంత ప్రేమ కలిగిన దేవుడు అండి మన యేసు ప్రభు. ఆయన కృపచేతనే మనం రక్షింపబడినామండి. మనకు గొప్పతనం ఎక్కడ కూడా లేదు, కొంచెం కూడా లేదు మనకు గొప్పతనం. మన యొక్క నీతి క్రియలు దేవుని యొక్క సన్నిధానంలో మురికి గుడ్డలో ఉండే. కాబట్టి మనం దావీదును బట్టి అతని సంతానాన్ని ఆశీర్వదించినట్లుగా యేసు ప్రభువును బట్టి మనం ఈరోజు సజీవ లెక్కలో ఉన్నామండి. ఆయన మనకు మధ్యవర్తిగా వచ్చి ఆ యొక్క అడ్డగోడను తొలగించినాడండి. మనకు రావాల్సిన ప్రత్యేక శిక్ష ఆయన తన మీద వేసుకొని ఏమండి ఇప్పుడు కూడా తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని మన కొరకు ఆయన ఏం చేస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. అయ్యా ఇంకా కొద్ది రోజులు ఉన్నాయి అయ్యా నా బిడ్డని, ఇంకా పరిపూర్ణంగా ఆమె దేవుళ్ళకి రాలేదయ్యా, ఇంకా కొంచెం. అవునండి, ఎంత కనికరం గల దేవుడు. ఆనాడు ఆ యొక్క ఏమండి భయంకరమైన స్థితి నుంచి యోషియాను దేవుడు రక్షించినాడు. అంతేకాదు నోవా దినంలో మనం చూస్తున్నాం ఏమైందండి, దేవుడు జలప్రళయం ద్వారా దేశాన్ని ప్రపంచమంతా నాశనం చేసినాడు. అంతకుముందు దేవుడు హానోకును తీసుకొని పోయినాడు. అటువంటి ఒక భయంకరమైన స్థితి చూడుకోకుండా దేవుడు ఆయన ముందుగానే తీసుకొని వెళ్ళినట్లుగా చూస్తున్నాం. అవునండి, ఈనాడు కూడా ఏమండి ముందు దినాలు ఏం రాబోతుంది, భయంకరమైన దినాలు, శ్రమ దినాలు రాబోతున్నాయి. లోకం మీదకి 10 సంవత్సరంలో ఏమండి శ్రమలు ఉంటాయంట. అది ఎప్పుడు జరుగుతుందండి, మనం ఎత్తబడిన తర్వాతనే జరుగుతుందండి.
ఆ యొక్క శ్రమలో మనం ఉండం, భయంకరమైన శ్రమలు. యేసు ప్రభు రాకడ వచ్చినప్పుడు ఎవరైతే నమ్ముకున్నవారో యేసు ప్రభుతో కూడా పరలోకానికి ఎత్తబడతారు. ఎత్తబడిన తర్వాత ఈ లోకంలో శ్రమలు వస్తాయి. ఇక్కడ శ్రమలు ఉంటే పరలోకంలో ఏముంటుందండి? విందు ఉంటుందంట. ఇక్కడ వీళ్ళు శ్రమలు అనుభవిస్తుంటారు. ఎవరు శ్రమలు అనుభవిస్తారో? ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞకు లోబడక, ఎవరైతే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తీసం తీసుకోక ఇంకా కొద్ది రోజులు ఈ లోకంలో నేను జీవించాలా, ఇంకా నేను యవ్వనస్తుడిని కదా. ఈ యొక్క కుమారుడు ఆ విధంగా అనుకున్నాడండి. 8వ సంవత్సరంలో నా యొక్క రాజ్యంలో ఏమంటే ఆ యొక్క సింహాసనంలో కూర్చోపెట్టినారు. అప్పుడు నుంచే దేవుని యొక్క కార్యాలు చేస్తూ కుడికైనాను ఎడమకైనా తిరుక్కోకుండా, కుడికి ఎడమకు తిరిగితే ఏమవుతుందండి? తండ్రి చేసిన ఒక పాపాలు గుర్తుకొచ్చి, అయ్యో నేను కూడా ఇంకా కొద్ది రోజులు ఈ లోకానుసారంగా ఉందాంలే అని ఒక తలంపు వచ్చేది. కానీ కుడికి కానీ ఎడమ కానీ తిరుక్కోకుండా దావీదు మహారాజు ఏ విధంగా ఈ లోకంలో జీవించినాడో అది జ్ఞాపకం చేసుకొని, దావీదు దేవునికి ఇష్టమైన వాడు, నా యొక్క హృదయానుసారి అన్నాడు. ఆ విధంగా ఆయన జీవించడం ద్వారా దేవుడు ఈయన ఆశీర్వదించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇంకా ఎవరైనా దేవుని యొక్క మాటలకు లోబడలేకపోతున్నారా? ఇంకా ఈ లోకంలో జీవించాలని ఆశపడుతున్నారా? దేవుని నమ్ముకున్నప్పుడు కూడా ఇంకా శరీరాశలో ఈ లోక క్రియలు మనం పడిపోయినామా? దేవుంటాడు ఇదే అనుకూల సమయం ఉంటాడు. ఎందుకంటే ముందు దినాలు రాబోతుండే. అందుకే కదా ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయంలో ఏముందండి? దుర్దినము రాకముందే వీటి యందు నాకు సంతోషము లేదని చెప్పు సంవత్సరంలో రాకముందే నీ బాల్య దినమందే సృష్టికర్తను జ్ఞాపకము చేసుకో. దుర్దినాలు ఇప్పటికే మనం చూస్తున్నాం. ఇంకా ఇవికే మనం భయపడుతున్నాం. అబ్బాయి ఎక్కడ చూసినా ఎంత భయంకరమైన దుర్దినాలండి. ఎక్కడ చూసి ఎన్నో విధాలుగా మనుషులు చనిపోతున్నారు. ఎంత దుర్దినం అంటే ఇవే కాదండి, ఇంకా భయంకరమైన దినాలు రాబోతున్నాయి. ఆ యొక్క భయంకరమైన దినం నువ్వు తప్పించుకోవాలంటే, ఆ యొక్క భయంకరమైన దినాల నుంచి మనం తప్పించుకోవాలంటే యేసు ప్రభును మన సొంత రక్షకునిగా అంగీకరించాలి. ఇక్కడ ఏ విధంగా ఆయన తనక మనస్సును దేవుని దగ్గర నిలుపుడు అంటాడు కదా, నీ మనస్సు మెత్తనిదే, ఈ స్థలం మీద దాని కాపరుస్తున్న దేవుడు పలికిన మాటని వినినప్పుడు నా సన్నిధిని నిన్ను నీవు తగ్గించుకుని నీ వస్త్రము చింపుకొని నా సన్నిధిని కన్నీరు విడిచితే గనుక నీ మనవి ఆలకించిన. దేవుని యొక్క మాటలు వినినప్పుడు మనం ఏం చేయాలా? దేవుని యొక్క సన్నిధానంలో పశ్చాత్తాపడాలా. చిన్న వయసు లేదు, పెద్ద వయసు లేదు, దీనికి మారు మనసుకు అయ్యో చిన్న వయసులేండి, అయ్యో చిన్న వయసు నుంచే పిల్లలకి అన్నీ తెలిసిపోతున్నాయి ఈ దినాల్లో. ఏమండి మనము ఆదికాండము 6వ అధ్యాయంలో ఏముందండి? ఏమండి నరులను చేసినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను. బాల్యము నుంచే ఏమండి చిన్న వయసు నుంచే భయంకరమైన స్థితిలో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి చిన్న లేదు పెద్ద లేదండి, ఏం పర్లేదులే అంటే అయిపోయిందండి. దేవుని రాకడ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. కాబట్టి మనం ఎత్తబడే గుంపులో మనం జీవించాలి. దేవుడు ఇదే అనుకూల సమయం, రక్షణ దినం. రేపు అని నువ్వు వాయిదా ఏదో, రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఎంత బాగా ఆరోగ్యంగా ఉంటారో, కానీ అయ్యో నిన్న మాట్లాడాను కదండి, అప్పుడే ఈ విధంగా అయిపోయింది, అయ్యో అంటాం. ఆ దినం మనకి ఎప్పుడు వస్తుందో మనకు తెలీదు. కానీ దేవుని నమ్ముకొని ఉంటే మాత్రము మనము ఎత్తబడే గుంపులో ఉంటాం. నమ్ముకోకుంటే నరకానికి వెళ్ళాలి, అగ్ని ఆరదు, పురుగుచు అటువంటి భయంకరమైన స్థితిలో ఉండాల్సి వస్తుంది. కాబట్టి మనం ఎవరు కూడా మన వాక్యం వింటుండము, కానీ వాక్యానుసారంగా జీవిస్తున్నామా? దేవుని సన్నిధానంలో పశ్చాత్తాపడుతున్నామా? మీకు ఎన్నోసార్లు నేను చెప్పిన, 8వ క్లాస్ చదివేటప్పుడే దేవుని యొక్క 2వ రాకడ గురించి విన్నాం. వెంటనే ఎన్నోసార్లు ఆ యొక్క సేవకుడు హైదరాబాద్ నుంచి వచ్చారు, మోహన్ అంకుల్ అని. ఎప్పుడు వచ్చినా ఆయన 2వ రాకడ గురించి చెప్పేవాడు. కానీ ఆ యొక్క సమయం 8th స్టాండర్డ్ చదివేటప్పుడు ఆయన 2వ రాకడ గురించి చదివినప్పుడు నాకు భయం పుట్టింది. వెంటనే ఇంటికి వచ్చి నేను మా అక్క నేను సండే స్కూల్కి పోతున్నా, అంతా చేస్తున్నాను, మరి నేను పరలోకానికి పోతానంటే లేదు. దేవుని సన్నిధానంలో మనము మన పాపాలు ఒప్పుకోవాలా. తెలియకోకుండా ఎన్నో పాపాలు చేసి ఉంటామండి. చిన్నపిల్లలు చిన్న పాపాలు చేసి, ఏదైనా కూడా
మనం దేవుని సన్నిధానంలో ఒప్పుకోవాలి. ఎందుకంటే ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోయినారు. కాబట్టి ఆ యొక్క క్షణముందు నేను ఇంటికి వచ్చి దేవుని సన్నిధానంలో పశ్చాత్తాపడి ఎప్పుడైతే ప్రార్థన చేసుకున్నానో దేవుడు నాకు విడుదల అనుగ్రహించినాడు, ఒక నమ్మకం పుట్టించినాడు. యేసు ప్రభు దేవుని రాకడ ఎప్పుడు వచ్చినా పర్లేదు. ఆయన అన్నాడు, మీరు ఇంటికి పోయే లోపలనే దేవుని రాకడ వస్తుందేమో. మరి నువ్వు ఎత్తబడే గుంపులో ఉండవా, విడవబడే గుంపులో ఉండవా? ఎత్తబడితే ఎట్లా ఉంటాం? పరలోకంలో చెప్పినాం కదా, 7 ఏండ్లు పరిశుద్ధులకు విందైపోతుంది, 7 ఏండ్లు లోకం మీదకి శ్రమ రాబోతుంది. ఆ యొక్క పరిశుద్ధ విందులో మనం పాలు పొందాలంటే దేవుని నమ్ముకోవాలా. వెంటనే పశ్చాత్తాపడిన వెంటనే దేవుడు ఒక సమాధానం దయచేసినాడు. ఆ దినం మొదలుకొని ఎక్కడికి వెళ్ళినా కూడా వెంటనే ఆ క్షణం ఉందే. మేము పోలీస్ క్వార్టర్స్లో ఉంటాం. అందరికి పోయి సండే అండి ఇంటింటికి పోయి ఆ సేవకుడు ఏదైతే మాట చెప్పినాడు, నమ్మితే పరలోకానికి పోతారు, నమ్ముకోకుంటే నరకానికి పోతారు. మరుసటి రోజు స్కూల్కి పోయినప్పుడు అదే మాటలు. అప్పటి నుంచి పండుకున్నా లేచినా దేవుని యొక్క రెండో రాకడనే నాకు కనబడిచ్చేది. అప్పుడే ఆ సమయం నుంచి నేను దేవుని యొక్క సువార్తను చెప్పుటకు నేను ఆరంభించినానండి. అవునండి, దేవుడు మనకు సమయం ఇచ్చినప్పుడు మనము దాన్ని దుర్వినియోగం చేసుకోకూడదు. మనం ఇచ్చినప్పుడు దేవుడు ఇదే అనుకూల సమయం, ఎంతోమంది అయ్యో ఎప్పుడు నుంచి వింటున్నామండి, యేసు ప్రభు వస్తాడంట. ఈయన మా తల్లిదండ్రులు చనిపోయినారు, మా తాత ముత్తాతలు అందరూ చనిపోయినారు, మాకు కూడా వయసు అయిపోయింది, ఇంకా రాలేదంటే ఎందుకు ఇంకా రాలేదు, ఎందుకు ఆలస్యం చేస్తున్నాండి? ఇంకా ఎంతోమందో ఏమండి మనలాంటి వారు ఇంకా ఎంతోమంది దేవుని ఎరగని వారు ఎంతోమంది ఉన్నారు. కోత ఎంతో విస్తారంగా ఉంది కానీ పనివారు కొద్దిమంది అంటున్నారు. నమ్ముకున్న మనం ఏం చేస్తున్నాం, మనం ఏ విధంగా రక్షింపబడినామో, మనం పొందుకున్న రక్షణ ఇతరులకు మనం చెప్తున్నామా, లేదంటే మన మట్టుకే మనం ఉందాం అనుకుంటున్నామా? ఈ యొక్క రాజు ఏం చేసినాడు? ఈయన పశ్చాత్తాపడినాడు. అంతేకాదు తన ప్రజలందరూ దేవుని తెలుసుకోవాలని చెప్పని అందరినీ సమకూర్చున్నాడు. యూదా ఇశ్రాయేలు ప్రజలను అందరినీ పిలిచి ఏం చేసినాడు? మీరందరూ నేను పశ్చాత్తాపడుతున్నాను, నా దేవుని నేను హృదయపూర్వకంగా నేను దేవుని అంగీకరిస్తున్నాను, మీరు కూడా అంగీకరించాలని చెప్పినాడు. మీరు కూడా అంగీకరించాలి. మనం కూడా మన పిల్లలకు చెప్పాలి. వాళ్ళకే వయసు వచ్చినప్పుడు దేవునికి తెలుసుకుంటుందంటే తెలుసుకోరండి. తల్లిదండ్రులకు మనం ముఖ్యంగా తల్లిగా ఉన్న మనం ఏం చేయాలి? మనము మన బిడ్డలకు బోధించకుండా మనం తప్పిపోకూడదు. ఒకరోజు కాకుండా ఒకరోజు దేవుడు వారి జీవితంలో కార్యాలు జరిగిస్తాడు. కాబట్టి అందరి నోటితో ఒప్పించినాడు. నిజంగా ఎంత గొప్ప రాజు కదండి. ఇటువంటి ఒక రాజును మనము ఎవరిని కూడా మనం చూడలేం. అంతేకాదు మనము కీర్తనలు 122 అధ్యాయంలో ఏమండి, ప్రజలందరూ వచ్చి మనము దేవుని మందిరానికి పోదుమా అన్నప్పుడు రాజు ఎంత సంతోషించిండంట. అంటే ఆయన కూడా ఎంతోమందికి దేవుని యొక్క సువార్తను ప్రకటించినారు. ఒకరోజు అందరూ వచ్చి దావీదు మహారాజు గారు మనమందరం దేవుని మందిరానికి పోదామన్నప్పుడు ఎంత సంతోషపడినారండి. మనము వేసిన కాయక విత్తనం ఎప్పుడు కూడా వ్యర్థం కాదు, ఒకరోజు తప్పుకోకుండా అది ఫలిస్తుంది. చాలా దినములు అయిన తర్వాత అది వృక్షంగా ఉంటుందంట. మనం వేయాలి, మనం చెప్పాలి. దేవుడు మనకు ఆ యొక్క బాధ్యత ఇచ్చినాడు కాబట్టి మనం చెప్పాలి. ఈ యొక్క రాజు చెప్పుట ద్వారా ఎంతమంది ప్రజలు దేవుని తెలుసుకున్నారండి. ఈయన ఉన్నంత వరకు ఏమంటండి, అతని దినములన్నీ వారు తమ పితరుల దేవుడని యెహోవాను అనుసరించుట మానుకొనలేదు. ఈయన తర్వాత మరి అదే పాత బ్రతుకు ఆయన తర్వాత ఎవరైతే ఉన్నారో, ఎందుకంటే ఆయన తర్వాత వచ్చిన రాజులు అటువంటి ఒక భయంకరమైన రాజులు ఒక్కరు కూడా మంచి వాళ్ళు రాలేదండి. అందరూ విగ్రహారాధికులుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మన యొక్క స్థితి అటువంటిగా ఉండకూడదు. కార్య ఆరంభము కంటే కార్య అంతము శ్రేష్టము. మనం పొందుకున్న ఒక రక్షణ ఎంతవరకు పట్టుకోవాలంటే ఆఖరి శ్వాస వరకు. నువ్వు పొందుకున్న రక్షణను ఆఖరి శ్వాస వరకు, అంటే దేవుని యొక్క రాకడ వచ్చేంత వరకు. ఒకడు అంతకుముందు చనిపోతే మనం ఇక్కడ కళ్ళు మూస్తే మన కళ్ళు ఎక్కడ తెరబడతాయి? పరలోకంలో తెరవబడతాయి. కాబట్టి మన కళ్ళు పరలోకంలో తెరవబడాలి. కళ్ళు మూస్తే మన కళ్ళు నరకానికి పోతే అక్కడ ఎటువంటి ఒక భయంకరమైన స్థితి. ఈ లోకంలో చూసి అయ్యో ఎటువంటి ఒక భయంకరమైన స్థితి అనుకుంటున్నామో, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, కాల్తూనే ఉంటారు.
అటువంటి యొక్క స్థితి నుంచి మనం తప్పించుకోవాలని చెప్పి దేవుడు ప్రేమపూర్వకంగా తన యొక్క చేతులు చాపి లోబడని పిల్లల కొరకు దివారాత్రులు చేయి చాపి పిలుస్తున్నట్టు. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు ఆయన ఎన్నుకున్న బిడ్డలు. మనం ఇశ్రాయేలు ప్రజలు కాదు, మనం అన్యులము అయినప్పుడు కూడా దేవుడు మనల్ని ప్రేమించినండి. అందుకే అంటాడు కదా ఒక స్త్రీ దగ్గర, అమ్మా ఏమండి పిల్లలు తినే ఒక రొట్టె ముక్కను కుక్క పిల్లలకు వేయుట యుక్తం అంటే ఆ స్త్రీ ఏమంటుంది, ప్రభా అవును ప్రభా, నువ్వు ఇశ్రాయేలు ప్రజల కొరకే వచ్చినావు, కానీ నీ పిల్లలు తిన్న తర్వాత ఆ ముక్కలు కింద పడతాయి కదా ప్రభా, అవి కుక్కలకే కదా ప్రభా మీరు వేసేది, ఆ ముక్కలు నాకు ఇచ్చిన చాలన్నదండి. నిజంగా అమ్మ నీ యొక్క విశ్వాసము గొప్పది, నువ్వు అడిగినట్లుగే నీ కుమార్తెకు స్వస్థత కలుగుతున్నాడు. కాబట్టి నిజంగా మనం కుక్కల వంటి వారము, పందుల వంటి వారము, కానీ దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. మన కొరకు ఎంతమంది ప్రార్థన చేసినారో, మన తల్లిదండ్రుల ప్రార్థన, మన సేవకులకు ప్రార్థన ద్వారా ఈరోజు మనం రక్షింపబడినాం. ఇంకా దేవుని ఎవరైనా తెలుసుకోకుంటే దేవుడు ఇదే అనుకూల సమయం అంటాడు. కాబట్టి నేడే సమయం ఉండగానే నువ్వు తెలుసుకోమంటాడు. ఎందుకంటే దేవుని యొక్క రాకడ వచ్చిన తర్వాత మనం ఎంత ఏడ్చినా, ఎత్తబడిన తర్వాత ఇక్కడ ఈ లోకంలో ఏమండి చనిపోవాలని చెప్పి అనుకుంటే కూడా చావు మన దగ్గరికి రాదంటండి. ఎత్తబడిన తర్వాత పరలోకాన్ని యేసుప్రభు వచ్చిన తర్వాత రెండో రాకడ వచ్చిన తర్వాత దేవుని నమ్మిన బిడ్డలందరూ పరలోకానికి పోతారు. ఇక్కడ కింద ఇంకా కొందరు ఉంటారు కదా, వాళ్ళు అయ్యో ఇప్పుడైనా నమ్ముకుందాము. కొందరు ఆ యొక్క బాధలకు తట్టుకోలేక కొండపై నుంచి జంప్ చేస్తారంట, ఎందుకు చచ్చిపోవాలని. కానీ సమతలం అయిపోతుందంట. బావిలో నీళ్ళలో పడి చచ్చిపోవాలంటే అట్లా కూడా చావు రాదంట. అంటే ఎంత భయంకరమైన దినాలు, ఆ యొక్క భయంకరమైన దినాలు మనం చూడుకోకుండా ఉండాలంటే ఇక్కడ చెప్పినా కదా, ఆ యొక్క భయంకరమైన స్థితి నేను ఈ దేశానికి రప్పింపబోతున్నానని చెప్పి ఈ యొక్క స్త్రీ ఎవరు ఉల్దా, ప్రవక్తి అని ఉల్దా చెప్పినప్పుడు ఎంతమంది మారు మనసు పొందినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు మనకు సమయం ఇచ్చినప్పుడు మన జీవితాన్ని దేవునికి సమర్పించాలి. ఇంకా ఈ లోకానుసారంగా మనం జీవించాలనుకుంటే మన రాకడ ఎప్పుడు మనం ఎప్పుడు వెళ్ళిపోతామో మనకు తెలియదు. కాబట్టి ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం అంటాడు. కాబట్టి మనము యోషియా ఏ విధంగా దేవునికి నమ్మకంగా యథార్థంగా జీవించినాడో అటువంటి యొక్క జీవితం జీవించినట్లయితే దేవుని రాకడలో మనం ఎత్తబడతాం. దేవుడు మన కొరకు పరలోకంలో మన కొరకు తండ్రి ఇంట అనేక నివాసులు, ఆ యొక్క నివాసంలో మనం ప్రవేశించాలంటే మనం నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు, పశ్చాత్తాపడదామండి. ఇట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. చెప్పబడిన వాక్యం ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందామండి. మనము ఏ స్థితిలో ఉన్నామో, యోషియా లెక్క మనం మారుమనసు పొందినామా, ఇలాంటి వారు పితరులు జీవించినట్లుగా మనం జీవిస్తున్నామా? ఇంకా ఎవరైనా ఈ లోకానుసారంగా జీవిస్తూ ఇంకా మనకు సమయం ఉందిలే అని చెప్పని అనుకుంటున్నావా? లేదండి, ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. కాబట్టి మన జీవితాన్ని మనం పరిపూర్ణంగా దేవునికి సమర్పిస్తామండి. స్తోత్రం నాయన, థ్యాంక్ యూ రాజా. ఇంకా మీ జీవితంలో ఎక్కడైనా విగ్రహారాధన అంటే మనం ఎవరు విగ్రహారం చేయడం లేదు అనుకుంటాం. మేము దేవుని కంటే మనకు ఉద్యోగాలు కానీ మనకు వ్యాపారం కానీ దేనినైనా దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తే అది విగ్రహారాధన అండి. అటువంటి ఒక స్థితి నుంచి మనం విడిపింపబడి మనకు దేవుని మన పరిపూర్ణ హృదయంతో, యోషియా ఏ విధంగా దేవుని పరిపూర్ణ హృదయంతో దేవుని ఆరాధించినాడో ఆ విధంగా మనం దేవుని ఆరాధిస్తున్నాం. ప్రవక్త సమయంలో దినంలో మొదలుకొని ఇశ్రాయేలులో ఆ విధంగా దేవుని ఎవరు కూడా ఆరాధించలేదు. స్తోత్రం, థ్యాంక్ యూ రాజా. తొలగినాను పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతే
దర్శనము నుండి విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి. అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు. అందుకే గైకొనుము దేవా నీ నా శేష జీవితం. అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు. అందుకే గైకొనుము దేవా నీ నా శేష జీవితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. మన యొక్క జీవితం ఏ విధంగా ఉంది? ఆ యొక్క కుమారుడు చిన్న వయసు నుంచి కూడా దేవుని చిత్తానికి లోబడినాడండి. ఆనాడు యెరూషలేము యూదా దేశాన్ని ఆయన బాగు చేసినట్లుగా, మందిరాన్ని బాగు చేసినట్లుగా దేవుడు మీ యొక్క హృదయమైన యొక్క ఆలయం అంటాడు. మన యొక్క హృదయాన్ని మనం బాగు చేసుకుంటున్నాము. ఇంకా మన యొక్క హృదయంలో దేవునికి ఇష్టమైన కార్యాలు ఏదైనా ఉంటే దేవుంటాడు ఇదే అనుకూల సమయం, రక్షణ దినం. ఎందుకంటే ఆయన హృదయం అనే తలుపునతో నిలబడి తట్టుచున్నాడండి. ఆయన మన హృదయంలో ప్రవేశించాలని చెప్పిన ఆశపడుతున్నాడు. మనతో ఉండాలా, మనతో నివాసం చేయాలా, మనతో కలిసి భోజనం చేయాలని చెప్పిన ఆశపడుతున్నాడు. ఆయన మన హృదయంలో ప్రవేశించాలంటే మనలో ఉండే ప్రతి ఒక్క అపవిత్రతను తీసివేయాలి. పరిపూర్ణంగా మన హృదయంతో మనం దేవుని ఆరాధించాలి. అటు కృపను మనం పొందుకున్నామా, లేదంటే ఇంకా 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 ఈ లోకానుసారంగా మనము జీవిస్తున్నాము. ఎంతోమంది ఈ లోకానుసారంగా జీవిస్తే ఎంతోమంది నశించినారా కానీ పోయినారండి. దేవుడు మనం ఇటువంటి ఒక భయంకర 7 ఏండ్ల లోకం మీదకి శ్రమ రాబోతుంది. ఆ యొక్క శ్రమ నుంచి మనం విడిపింపబడి పరలోకంలో 7 ఏండ్లు మనం విందులో పాలు పొందాలంటే దేవుడు అంటే ఇదే అనుకూల సమయం, రక్షణ దినం. ఈరోజే నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకో. దేవా నేను పాపినని చెప్పి నువ్వు గ్రహించుకొని పరిపూర్ణ హృదయంతో దేవుని అంగీకరించు, మారుమనసు పొందు, బాప్తీసం తీసుకొని ఆ యొక్క బలలో పాల్పొందని చెప్పి దేవుడు చెప్తున్నాడు. కాబట్టి దేవుని యొక్క మాటను త్రోసివేయకోకుండా దేవుని మాటను అంగీకరించాలి. ఆనాడు ఆ యొక్క రాజు ప్రజలందరినీ ఆయన కూడా తన జీవితాన్ని దేవుని సమర్పించి ప్రజలందరూ కూడా ఒప్పింపజేసినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు ఆ యొక్క దేశంలో నెమ్మది కలగజేసినాడు. మన జీవితంలో మన కుటుంబంలో నెమ్మది కావాలంటే మన జీవితం దేవునికి సమర్పిస్తాం. నీ చిత్తంబునే నెరుగా నేర్పు, నీ హృదయ భారంబును ప్రకారంగా జీవించడానికి సహాయం దయచేయి. ప్రార్థించి పని చేయ అందరూ కలిసి నీ
పాదముల చెంత చేరి నీ చిత్తమునే నెరుగ నేర్పు నీ హృదయ భారంబును సరి ప్రార్థించి పని చేయనిమ్ము ఆగిపోక సాగిపో ప్రియసుతునిగా పని చేయనిమ్ము ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నన్నుండనిమ్ము ఆగిపోక సాగిపో ప్రియసుతునిగా పని చేయనిమ్ము ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నన్నుండనిమ్ము విస్తార పంట ఫలము నుండి కష్టించి పని చేయనేర్పు కన్నీటితో వెత్తు మనసు కలకాలం మరి నాకు నసగు విస్తార పంట ఫలము నుండి కష్టించి పని చేయనేర్పు కన్నీటితో వెత్తు మనసు కలకాలం మరి నాకు నసగు క్షేమశామకాలమైనా నిన్ను గణపరచు బతుకు నిమ్మయా నశించు ఆత్మలను నీదరికి చేర్చు కృపా నిమ్మయా క్షేమశామకాలమైనా నిన్ను గణపరచు బ్రతుకు నిమ్మయా నశించు ఆత్మలను నీదరికి చేర్చు కృపా నిమ్మయా ఆఖరిసరిగా శరణం నీ శరణం శరణం నీ శరణం శరణం నీ శరణం శరణం నీ శరణం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం స్తోత్రం నాయనా. అవునండి, ఆ దినాల్లో ఆ యొక్క ధర్మశాస్త్ర గ్రంథము వినిపించినప్పుడు రాజైన యోషియా దేవుని యొక్క సన్నిధానంలో తన యొక్క వస్త్రాలు చింపుకొని దేవుని సన్నిధానంలో కన్నీరు విడిచి మారు మనసు పొందినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఆ యొక్క ఉగ్రత నుంచి తప్పించుకున్నట్లుగా మనం చూస్తున్నామండి. నువ్వు నీ యొక్క మనసు మెత్తనిదే ఈ స్థలం మీద దాని కాపరుస్తుల మీద నువ్వు దేవుడు పలికిన మాట నువ్వు వినినప్పుడు నా సన్నిధిని నిన్ను నీవు తగ్గించుకుని నీ వస్త్రం చింపుకొని నా సన్నిధిని కన్నీరు విడిచితి. కాబట్టి ఆ యొక్క ఉగ్రత నుంచి నేను నిన్ను రక్షిస్తానని చెప్పిన దేవుడు ఈనాడు కూడా దేవుడు మీతో చెప్తున్నాడు. ముందు రాబోయే 7 సంవత్సరాల శ్రమ దినములో మనం ప్రవేశించుకోకుండా ఉండాలంటే ఆ యొక్క ఉగ్రత నుంచి మనం తప్పింపబడి పరలోకంలో అందరితో కలిసి మనం ఆనందించాలంటే దేవుడు ఇదే అనుకూల సమయం. ఆయన ఏ విధంగా తన యొక్క వస్త్రాలు చింపుకున్నాడో ఆ విధంగా మనం వస్త్రాలు కదండి మన యొక్క మనస్సును చింపుకొని దేవా నేను పాపిని ప్రభా, తెలుసో తెలియక ఎన్నో తండ్రి నేను పాపాలు చేసినాను ప్రభా, నీకంటే నా యొక్క ఉద్యోగము నా యొక్క వ్యాపారం నా పిల్లలని చెప్పి దానిని నేను ఎక్కువగా ప్రేమించి నీ యొక్క సన్నిధానం రాలేకపోయినాను ప్రభా, నన్ను క్షమించు ప్రభా అని చెప్పి దేవుని సన్నిధానం ప్రార్థయపడితే
దేవుడు తప్పకోకుండా ఆయన సన్నిధానంలో వచ్చేవన్నీ ఎన్నడూ కూడా ఆయన త్రోసివేసే దేవుడు కాదు. కాబట్టి మీ యొక్క హృదయాన్ని దేవుని యొక్క సన్నిధానంలో కుమ్మరించుకోండి. స్తోత్రమైన థ్యాంక్ యూ రాజా. ఎవరైతే మీ యొక్క దేవుని యొక్క సన్నిధానంలో పశ్చాత్తాపడుతున్నారో వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను అండి. స్తోత్రం నాన్న. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమ కలిగిన రాజా, ఆది సంభూతుడా అనేక స్తోత్రం నాన్న. దేవ వాక్యం ద్వారా నాతో మాతో మీరు మాట్లాడిన తండ్రి, మీకే వేలాది వేల స్తోత్రం తండ్రి. అవును దేవా, దేవుని యొక్క మందిరం తండ్రి శుభ్రము చేసేటప్పుడు నాన్న ఆ యొక్క పరిశుద్ధ గ్రంథము తండ్రి నాన్న, దేవ ధర్మశాస్త్ర గ్రంథము దాంట్లో ఉండే ఒక విషయాలు తండ్రి చెప్పినప్పుడు తండ్రి నాన్న ఆ యొక్క రాజైన యేసు ఏ విధంగా తండ్రి పశ్చాత్తాపడినాడో తండ్రి, ఆ విధంగా తండ్రి మా యొక్క ప్రియ బిడ్డలు తండ్రి, వాక్యం విన్న బిడ్డలు తండ్రి, ఇంకా ఎవరైతే తండ్రి మిమ్మల్ని తెలుసుకోకుండా జీవిస్తున్నారు తండ్రి దేవా, వారు తండ్రి దేవ ఇదే అనుకూల సమయం రక్షణ దినమని చెప్పిన వారు తమ యొక్క జీవితాలు తండ్రి మీ యొక్క సన్నిధానంలో కుమ్మరించిండగా తండ్రి దేవా, వారిని క్షమించండి తండ్రి నేను ఆ యొక్క ఉపద్రవం నుంచి, ఉగ్రత నుంచి తండ్రి మా బిడ్డలు రక్షించండి నేను. యేసయ్యానికి స్తోత్రం తండ్రి. ఈ యొక్క వాక్యం వ్యర్థం కాకుండా ఫలించి అభివృద్ధి చెందే కృపను అనుగ్రహించండి నేను. దేవ ఒక్క ఆత్మ కూడా నశించి నరకానికి పోటు తండ్రి మీకు ఇష్టం లేదు కదా ప్రభా. అందరూ అంతటా మారు మనసు పొందాలని చెప్పి నేను మీ యొక్క ఆశ అయినది కదా రాజా. నీకు స్తోత్రం తండ్రి. కృప చూపించండి నేను. దేవ మా సంఘంలో ఎవరు కూడా తను నశించి నరకానికి పోకూడదండి. వాక్యం ఏంటంటే ఎవరు కూడా తను నశించి నరకానికి పోకూడదునైనా. ప్రతి ఒక్కరూ మారు మనసు పొందే కృపను అనుగ్రహించండినా. ఈ యొక్క సమయంలో తండ్రి ఎవరైనా అనారోగ్యంతో బాధపడుచుంటే తండ్రి నేను దేవా బిడ్డలు తండ్రి మీ నామములో ముట్టండి ప్రభా. స్వస్థత నీకు శీఘ్రముగా లభించినని చెప్పిన గొప్ప దేవునికి స్తోత్రం తండ్రి. మీ బిడ్డలను ముట్టండి, స్వస్థపరచండి నైనా. ఇంకా ఏ యొక్క సమస్యతో తండ్రి మీ యొక్క సన్నిధానంలో వచ్చినారైనా ఆ యొక్క సమస్యల నుంచి విడిపింపబడి నా దేవుడు గొప్ప దేవుడు అని చెప్పిన ప్రతి ఒక్కరు మీ యొక్క సన్నిధానంలో తండ్రి దేవా మీకు సాక్షికరంగా తండ్రి మహిమకరంగా తండ్రి బిడ్డలు జీవించే కృపను అనుగ్రహిస్తారని చెప్పినాంతో ఈ యొక్క ప్రార్థన యేసుక్రీస్తునామమున అడిగి పొందినాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరొచ్చిన ప్రతి ఒక్క బిడ్డలకును తోరణగలికి వెళ్ళిన మీ యొక్క సేవకుని ప్రజలందరికీ దేవుని కృప సదాకాలం తోడ నిలిచి ఉండును గాక. ఆమేన్.